ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో వరంగల్ జిల్లాలో 12 మంది విద్యార్థుల ర్యాంకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ నడదాం. వెంకట్, వరంగల్లో 12 మంది విద్యార్థుల ర్యాంకులపై సిఐడి ఆరా తీస్తోంది కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి? రోజా, సిఐడి విచారణ ఇంకా ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న ఇద్దరు విద్యార్థులను భూపాలపల్లికి సంబంధించిన జాహ్నవి, సోనాలిక ఇద్దరు విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ని సిఐడి విచారించారు. ఆ తర్వాత మిగిలిన ఇంకా 10 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారని సిఐడి అధికారులు గుర్తించారు. ఈ మేరకి మరికొంత విచారణ ఇవాళ జరగాల్సి ఉండే. అంటే కాకపోతే వరంగల్ కేంద్రంగా ఒకరిద్దరు దళారులు కీలక పాత్ర పోషించారని సిఐడికి అత్యంత కీలకమైన సమాచారం అందింది. సో ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన మధ్య దళారులు ఇక్కడ లేదు, వారు పరారులో ఉన్నారని తెలుసుకున్న సిబిసిఐడి విచారణలు 4 బృందాలుగా ఏర్పడ్డారు. 4 బృందాలుగా ఏర్పడి ఒక బృందం కోల్కతాలో, మరొక బృందం ప్రకాశం జిల్లా కనిగిరిలో, ఇంకో బృందం ముంబైలో, మరొక బృందం బెంగళూరులో విచారణ జరుపుతోంది. అయితే దాదాపు 6 నుంచి 8 మంది మధ్య దళాలు కీలక పాత్ర పోషించారు. దానిలో 2 వరంగల్ చెందిన వారు ఉన్నారని సిఐడి అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో సిఐడి విచారణ మరింత ముమ్మరం చేస్తుంది. రోజుకి అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఏ రోజుకి ఆ రోజు విచారణను కూడా మరింత స్పీడప్ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే జిల్లాల వారీగా కూడా ఎవరైతే ఈ దళాలను ఆశ్రయించారో వారి కాల్ ఆర్డర్ కూడా పోలీసులు సీరియస్ గా సేకరించే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం వరకు, నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 86 మంది విద్యార్థులకు సంబంధించిన వారి పేరెంట్కి సంబంధించిన కాల్ డాటాను తీసే ప్రయత్నం చేశారు. ఎవరైతే 8 మంది మధ్య దళారులకు కాంటాక్ట్ లో ఉన్నారో ఆ కాంటాక్ట్ లో ఉన్న వారి తల్లిదండ్రుల కాల్ డేటాను కూడా సేకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా వరంగల్ నుంచి 12 మంది ఉన్నారని గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి 6 ఉన్నారని గుర్తించారు. ఖమ్మం నుంచి 4 ఉన్నారని గుర్తించారు. కరీంనగర్ నుంచి 6 విద్యార్థులు ఉన్నారని గుర్తించారు. సో మొత్తానికి ఇప్పటివరకు 69 మంది మీద కేసులు అయితే అయ్యాయి. సో ఇంకా సిఐడి విచారణ మరింత ముమ్మరం చేస్తామని చెప్తున్నారు. వరంగల్, ఖమ్మం సంబంధించి సిఐడి బాలు జాదవ్ ను సిఐడి డిఎస్పీ బాలు జాదవ్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ 4 బృందాలు కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరి, కోల్కతా, ముంబై, తర్వాత బెంగళూరు, ఈ 4 బృందాలు తిరిగి వచ్చిన తర్వాత విద్యార్థుల నుంచి ఇంకెంత కొంత కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ డిస్టర్బ్ చేస్తే కొంత సమాచారం వచ్చే అవకాశం లేదని గ్రహించారు. అందుకనే నిన్న కేవలం 2 విద్యార్థులను విచారించి ముందుగా మధ్య దళాల నుంచి కొంత కూపిలాగాలి, కూపిలాగిన తర్వాత కోచింగ్ సెంటర్ యజమాని నుంచి కొంత సమాచారం రావాలి. ఈ దళారులు, కోచింగ్ సెంటర్ యజమాని, ఈ 2 వర్గాల నుంచి సమాచారం వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే పేరెంట్స్ దళాలను ఆశ్రయించారో వారిని పట్టుకుందామన్న ఉద్దేశంతో సిఐడి విచారణ ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు. మనకు తెలిసిన 1-2 అధికారులు కూడా టచ్ లో ఉన్నారు. సో మా పరకాల, భూపాలపల్లి, అదే విధంగా మహబూబాద్ ప్రాంతానికి చెందిన కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. వారిని ఇప్పటికే గుర్తించారు, వారి కాల్ డాటా కూడా తీశారు. అదేవిధంగా కరీంనగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, ఖమ్మం కానీ ఆయా జిల్లాలో కూడా సిఐడి అధికారులు అలర్ట్ చేశారు. సో మొత్తానికి 4 బృందాలుగా విడిపోయిన వీరందరినీ కూడా పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత మరింత విచారణ ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే వరంగల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు, పేరెంట్స్ ఎక్కువగా ఉన్నారు. సేమ్ టైంలో పేరెంట్స్ ని ఆశ్రయించిన దళారులు కూడా ఒకరిద్దరు కీలక మన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. కాబట్టి కీలకంగా పేపర్ లీకేజీ అనేది వరంగల్ కేంద్రమైన వ్యక్తులతో జరిగిందనేది సిఐడి అధికారుల వద్ద కొంత సమాచారం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. రోజు రైట్ వెంకట్.